తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ బలగ పరిధిలో అందవరపు గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1988లో సత్యసాయినగర్ లేఅవుట్ వేశారు. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలంపై కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని అందవరపు గోవిందరాజుల పేరు మీదే అసలు డాక్యుమెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన చనిపోయినట్లు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరుపై నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అడబాల రజనిని అందవరపు రజనీగా చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా ఎఫ్ఎంసీ తహసీల్దార్ ఇచ్చినట్లు నకిలీది సృష్టించారు. తప్పుడు పత్రాల ఆధారంగా 3 ప్లాట్లను మొత్తం ఖాళీ స్థలంగా చూపించారు. 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు, మొత్తం 922 గజాల స్థలాన్ని నాని పేరుతో 2 డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలంలో గోడ నిర్మిస్తుండగా సమాచారం అందుకున్న జయకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ్మినేని సీతారాం చెబితే గోడ కడుతున్నామని తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యానికి దిగారు. జయకిషోర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు తమ్మినేని కుటుంబ బెదిరింపులపై సీఎంఓలో ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం పోలీసులు విచారణ మొదలుపెట్టి తీగ లాగడంతో తమ్మినేని మళ్లీ పావులు కదిపారు. అప్పటికే కోర్టులో కేసుంది కాబట్టి ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉందని, సివిల్ విషయం కనుక పోలీసులో జోక్యం చేసుకోకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. అయితే బతికున్న వారిని చనిపోయినట్లు సృష్టించడం, వారసత్వం, నకిలీ ఎఫ్ఎంసీ సృష్టించడం, లేని వారసురాలిని జైపూర్ నుంచి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయడం వంటి క్రిమినల్ చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇస్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతుంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను ఈ కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్, పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. బట్ ఈ 4 ఎవరికి సెల్లర్ ఎవరైతే రజనీ ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది వాళ్ళు. సో మన ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. మనకి ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేము. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కేసులో 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. తగిన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసినందుకు హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బి అరుణను కేసులో చేర్చామని ఎస్పీ తెలిపారు. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను.
సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ అలియాస్ నాని, అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు. ఈ అగ్రిమెంట్లో దఫాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఫామ్ 60లో కూడా ఎక్కడా వీళ్ళ సిగ్నేచర్స్ కూడా లేవు. మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరే సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు. సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నకిలీ పత్రాలతో రెచ్చిపోతున్న గ్యాంగ్తో తమ్మినేని కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.